పప్పా చెప్పమ్మా. అంటే ఎట్లాగో వాకింగ్ చేస్తున్నాం కదా పార్క్లో, అయితే ఏదో మన పార్క్ లాగే ఉంది ఇది. అయితే ఒకటి అడగాలని జస్ట్ వాక్ చేస్తూ మాట్లాడుకుందాం. అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని వర్డ్ విన్నా. అంటే అది నీకు లైఫ్లో అసలు ఉన్నదా? ఉంటే ఎప్పుడు ఉన్నది? ఇప్పుడు పరిస్థితి ఏంటి? నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సిటీకి వచ్చిన తర్వాత ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి ఉన్నట్టు తెలిసింది. ఓకే. సో మనకి షాపింగ్ కాంప్లెక్స్ తెలుసు. అవును అవును. కాంప్లెక్స్ అంటే ఒక దాన్ని సంక్లిష్టం చేయడం అని. ఓకే. అంటే అన్ని అందులో ఇరికిస్తే కాంప్లెక్స్ అయింది. ఓకే కదా. అవును. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే నువ్వు ఒక 5-6 అంశాలని నీలో ఇరికించుకోవడం వల్ల నీలో కరిగే ఒక ఇరుకు భావన. ఓకే. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనే పదానికి తెలుగు అర్థం ఆత్మన్యూనత అంటున్నారు, కానీ నేను దాన్ని అంగీకరించాను. అనేవాడు ఏదైనా అంటాడు. సో ఇన్ఫీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఈ 3 పదాల అర్థాలు తెలుసా? తెలీదు. ఎక్స్టీరియర్ అంటే మనకు బయట ఉన్నది, ఇంటీరియర్ అంటే లోపట ఉన్నది, ఇన్ఫీరియర్ అంటే ఎంత ఉందో అంత ఉంది కానీ అది వేరే దానికంటే తక్కువ ఉంది అనిపించడం. అందుకే ఇప్పుడు ఎవరైతే ఆర్కిటెక్ట్లు ఉంటారో అందులో ఒక భాగం ఇంటీరియర్ డిజైన్ కూడా. అదే ఇప్పుడు లాన్ డిజైనింగ్ లేకపోతే గార్డెనింగ్ అదంతా ఎక్స్టీరియర్ డిజైన్ అంటే బయట చేస్తారు. ఇంటీరియర్ డిజైన్ అంటే లోపల చేస్తారు. ఇన్ఫీరియారిటీ అనేదేమో మన మనసులో మన పట్ల మనకు ఒక తక్కువ భావం కలిగి ఉండడం. అంటే నేను మా ఫ్రెండ్స్ అందరిలో నేను పొట్టిగా ఉంటాను, నువ్వు ఎంత ఉండాలంటున్నావు, వాళ్ళు పొడుగున్నారని ఎందుకు ఫీల్ కావట్లేదు? పొట్టిగా ఉంటే నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే ఈ దిశగా మనం ఎప్పుడు ఆలోచించట్లేదు. సో అవన్నీ చాలా కాంప్లెక్స్ గా పోతున్నాయి. చూస్తే భయమే. మల్టీ స్టోరీ కాంప్లెక్స్. సో లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్. ఏంటది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో ఇప్పుడు పొట్టిగా ఉన్నాం అనుకో, పొట్టిగున్నా ఎందుకని బాధపడరు, మేము పొడుగున్నాం. అదే నీకు గట్టయ్య అంటే తెలుసా ఎవరు? గట్టయ్య అని ఆయన గిన్నిస్ రికార్డులో ఎక్కాడు అనమాట. ఎందుకంటే 7 ఫీట్ల 6 అంగుళాలు ఉంటాడు ఆయన. ఆయన నేను కలిశాను, నేను శిల్పరామంలో బొమ్మలు వేస్తున్న టైంలో. ఆయన చాలా పొడుగు ఉంటాడు. ఆయనకు చెప్పులు కానీ, బట్టలు కానీ, నెత్తిన పెట్టుకునే హెల్మెట్ కానీ, క్యాప్ కానీ, అద్దాలు కానీ ఏవి మార్కెట్లో లేవు. ఇప్పుడు మన సైజుకి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనుషులు ఎంత సైజు ఉంటారో ఆ అన్ని సైజుల చెప్పులు ఉంటాయి. 6 నెంబరు, 7 నెంబరు, 8 నెంబరు, 9 నెంబరు, గట్ట అయితే 16 నెంబరు లేదు మార్కెట్లో. 16 నెంబర్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది చాలా బిగ్ సైజు. సో దాంతో పాటు అతని శరీరం అన్యూజువల్ గా పెరిగినందుకు అంత ఆహారం తన దగ్గర లేదు. దాంతో గట్టయ్య చాలా సమస్యలు అనుభవించాడు. సో గట్టయ్య అప్పుడున్న గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కలిస్తే అతనికి ఉన్నది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎట్లా? అందరికంటే పొడుగున్నాను అంటే ఉన్నదానికంటే తక్కువ ఉన్నాను అనుకోవడము, ఉన్నదానికంటే ఎక్కువ ఉంది అనుకోవడం. నాకు ఎక్కువ సిగ్గు, నాకు తక్కువ టాలెంట్ ఉంది, నాకు ఎక్కువ కోపం ఉంది, నాకు తక్కువ అందం ఉంది. ఈ ఎక్కువ తక్కువలో మనిషి తన్ను తాను ఇరికించుకుంటున్నాడు. అబ్సల్యూట్లీ. సో ఆ గట్టయ్య నేను శిల్పరామంలో బొమ్మలు వేయడానికి పోతుంటే, ఇది కాలేజీ వదిలేసిన తర్వాత సంగతి, బొమ్మలు వేయడానికి పోయినప్పుడు ఆయనను ప్రజలు చూసి ఎంజాయ్ చేయడానికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది. అంటే పొడుగైన మనిషి ఉన్నాడు శిల్పరామంలో అని అతను కుర్చీ మీద కూర్చోబెడితే వచ్చి అతనితో ఫోటోలు దిగిపోయేవాళ్ళు. అట్లా గవర్నమెంట్ అతనికి అప్పట్లో 2000-3000 శాలరీ ఇస్తే తన జీవిక గడిచింది. ఇప్పుడు ఉన్నాడో లేదో, ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. ఆ రోజుల్లో నేనున్న సమస్యల్లో నేను ఆయనకి ఏమీ చేసేవాడిని కాదు. కానీ 1-2 సార్లు టీ షేర్ చేసుకున్నట్టు గుర్తు అంతే. ఎందుకంటే నాకే బోల్డ్ అన్ని సమస్యలు ఉన్నాయి. ఇది ఎట్లా ఉందంటే గజ్జి పక్కవాడికి ఉంది, బట్ నాకు కూడా ఉంది. నేను అతనికి గోకలేను, నా దురదని నాకు ఎక్కువైపోయింది. అట్లాంటి పరిస్థితి నాది. అలాగే నేనేం దయనీయంగా చెప్పట్లే, ఉన్నదిగా చెప్తున్నాను. సో ఫైన్ ఆర్ట్స్లో చేరిన తర్వాత మాకు ఒక సీనియర్ ఉండేవాడు, రీసెంట్గా ఆయన కలిశాడు నన్ను. నువ్వేనా తమ్మి అప్పట్లో అట్లుంటివి, ఈ మధ్య మంచిగా అయినా అని చెప్పి కలిసిండు నన్ను. సో అతను నన్ను ర్యాగింగ్
ఏం పేరు నీ పేరు అంటే నాకు ఫుల్ భయమే, నా పేరు రజనీకాంత్. రజనీకాంత్ అంగిగుండి లిప్పు అన్నాడు. ఎందుకు అని అడిగాను. భయం అవుతుంది. ఇప్పుడైతే అంగిగుండి లేదు, ప్యాంటు గుండు ఇప్పేస్తాను. సేమ్ వరప్రసాద్ తాతయ్యని కూడా అలానే చేస్తారు. షర్ట్ బటన్స్ చేసిన తర్వాత మా కాలేజీలో మెట్లు ఉంటాయి, ఆ మెట్ల మీదకి ఎక్కి ఇట్లా అంగి రజనీకాంత్ లాగా అంగి ఇట్లా ఇట్లా అని భాష అనేది చెప్పమని చెప్పారనమాట. అది నేను చెప్పగలను, మామూలుగా నా రూమ్లో అయితే అంతకంటే బాగా చేస్తా. కానీ అతని ముందు చెయ్యి అనేసరికి నాకు ఒక రకమైన ఫియర్ వచ్చేది. సో అది నన్ను విపరీతంగా ఇబ్బంది పెట్టింది. సో ఎవరితో చెప్పుకునే అంశాలు కాదు, లోపట మనిషి కుంగిపోయే అంశాలు ఇవి. సో ఇవన్నీ ఉండటం వల్ల నేను బస్సులో ఎక్కినా ఎక్కడ ఎక్కినా కూడా నేను పొట్టిగా ఉంటాను, నేను సన్నగా ఉంటాను, నాకు గొప్ప అందం లేదు. ఇప్పుడు మనకంటే ఇప్పుడు మహేష్ బాబుని చూస్తే నేను అట్లా లేను అని అనిపిస్తే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట. అది నువ్వు ఎంత ప్రయత్నించినా అట్లా కావు. అందుకని ఎప్పటికి నేను ఇంతే, ఎప్పటికి నేను ఇంతే అంటే ఎప్పటికి నేను వేస్ట్, నేను సినిమాలో యాక్ట్ చేయలేను. అంటే ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయకుండా మనం ఏదో ఆలోచిస్తూ ఉన్నదాన్ని అంగీకరించి దాన్ని ఎసెట్ గా మార్చుకోవాలి మనిషి. అంటే ఒక బలహీనతని బలంగా మార్చుకోగలగాలి. బాబు మోహన్ గారు ఉన్నారనుకో, నల్లగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. హీ బికేమ్ ఫేమస్ కమెడియన్. పొట్టి వీరయ్య గిత్తతుంటాడు, వీళ్ళు సినిమాల్లో కమెడియన్ గా షైన్ అయ్యాడు. వడివేలు నల్లగా మామూలుగా అంటే మహేష్ బాబు లాగానో చిరంజీవి లాగానో ఉండడు ఆయన. కానీ ఆయన సినిమాలో అవకాశం తెచ్చుకొని సూపర్ స్టార్లతో సమానంగా నటించాడు పోటీపడి. అంతేందుకు మన చిరంజీవి వాళ్ళ మామయ్య ఆయన కూడా కమెడియన్ గా చేసిండు కదా, అల్లు రామలింగయ్య. ఎట్లుంటాడు అసలు, ఈజ్ వెరీ షార్ట్ గై అట్లా. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చాలా మందికి ఉంటది, చాలా పెద్ద సమస్య. ముఖ్యంగా అమ్మాయిలకు ఉంటుంది, అందం విషయంలో, శరీర సౌష్ఠవం విషయంలో, నడక విషయంలో. ఇవేమో వ్యక్తిగతంగా శరీరం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, కొందరు మనసు పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు తెలివి తక్కువ, నాకు జ్ఞానం తక్కువ, నాకు బుద్ధి తక్కువ, నాకు గుర్తుండదు, ఇట్లా సఫర్ అవుతూ ఉంటారు. ఈ గుర్తుండదు అన్న విషయం గుర్తుంటది, మిగతావన్నీ గుర్తుండదు. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చాడంట. డాక్టర్ గారు నాకు ఏది గుర్తుండదు అన్నాడంట. ఏమేమి గుర్తుండవు చెప్పు అంటే ఆయన మొత్తం చెప్తూ వచ్చాడు. చెప్తూ వచ్చినప్పుడు ఆ టేబుల్ మీద తన ఫోను అన్ని పెట్టి మాట్లాడుతున్నాడు. ఈ డాక్టర్ ఏం చేశాడు, మెల్లగా మాట్లాడుతుంటే ఫోన్ తీసుకొని జోలు పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత 2-3 అవర్స్ సెషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓకే నీకు టాబ్లెట్స్ ఎవరు రాసిస్తాను, ఆ తర్వాత నాకు మళ్ళీ నాకు ఒక వారం రోజుల తర్వాత కనబడు అన్నదాన్ని. అన్న తర్వాత బయలుదేరుతూ అన్నాడంట. డాక్టర్ నా ఫోన్ మీరు జోలు పెట్టుకున్నారు, ఇది భలే గుర్తుంది నీకు అంటే నాకు ముఖ్యమైనవన్నీ గుర్తుంటాయి అన్నాడు. ఓహో అట్లంటే ఏదైతే నువ్వు మర్చిపోతున్నావో దాన్ని ముఖ్యమైనదిగా, అయ్యా వస్తాను కూర్చోండి, అట్లా దాన్ని ముఖ్యమైన దానిగా నువ్వు అనుకో. ఇప్పుడు చదువుకోవడం ముఖ్యం అనుకుంటే చదువు గుర్తుంటది, కానీ ఎవడో తిడితే ఆ తిట్టు ముఖ్యం అనుకుంటున్నావు కాబట్టి తిట్టు గుర్తుంది. ఇప్పుడు మనకు యూట్యూబ్ చేస్తున్నాం, ఇది ముఖ్యం అనుకొని మనం ప్రతి క్షణాన్ని ఉపయోగిస్తున్నాం. జనాలు చూస్తారో చూడరో, వింటారో తర్వాత నువ్వు చేసి చెయ్యి. సో ఇప్పుడు శరీరపరంగా ఈ ఇన్ఫీరియారిటీ ఉంటుంది, అంటే నేను పొట్టిగున్నాను. ఇంకా ఏముంటాయి శరీరపరంగా, నేను అదే అందం తక్కువ ఉంది, లేదంటే లావుగా ఉన్నా, లేదంటే సన్నగా ఉన్నా, లేదంటే కలర్ తక్కువ, కలర్ ఎక్కువ, దాని గురించి బాధపడ్డాం. లేదంటే ఇంకా బాగోదు, నాకు ఎత్తుపళ్ళు ఉన్నాయి, నాకు నత్తి ఉంది, నేను మాట్లాడలేను. నేను నత్తిగానే మాట్లాడు. ఎవరు నవ్వితే అది వాడి కర్మ. అఫ్ కోర్స్ నాకు ఉందండి నత్తి, బట్ నేను చెప్పే విషయాన్ని, నా విషయానికి, నా జ్ఞానానికి నత్తి లేదు కానీ చెప్పాలి. నువ్వు ఒక్కసారి చెప్పడం మొదలు పెడితే నత్తి వెళ్ళిపోతుంది. తర్వాత మా బంధువుల అబ్బాయి ఒక అతనికి విపరీతంగా నత్తి, వాడు అసలు మాట్లాడితే నత్తి, కానీ వాడు ఎప్పుడు ఫీల్ అయ్యేవాడు కాదు. ఇలా ఎట్లా పోతుంది ఎట్లా పోతుంది అంటే అదే నాకు లేదు పుట్టినప్పుడు, కానీ ఇప్పుడు మధ్యలో వచ్చింది. అది మామూలుగా ఉండదు నాకు, మామూలుగా ఉండదు నాకు. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చిందనుకో అప్పుడు వస్తుంది చెప్పానట్టు. వాడితో మాట్లాడితే ఎంత ఫియర్ వస్తున్న కొద్ది నత్తి పెరుగుతుంది. అంటే లోపల నరాలన్నీ ఒకదానితో కొట్లాడుకొని ఫియర్, నత్తి సహజంగా ఉంటది, ఫియర్ చొరబడగానే ఎక్కువ అవుతుంది. అదే వాడు మామూలుగా మాట్లాడినప్పుడు ఏ నత్తి ఉండేది కాదు. ఇప్పుడు నేనేం చెప్పాను వాడికి, మంత్రాలు నేర్చుకోరా అంటే
కొంచెం తీసుకుంటారు బాబు. ఇప్పుడు సంశయం తీసేసి నేర్చుకోరా బాబు అంటే వాడు వెళ్ళి పురుష సూక్తం, శ్రీ సూక్తం, విష్ణు సూక్తం, భూ సూక్తం, వినాయక సూక్తం నేర్చుకొని ఇప్పుడు నత్తి నారాయణపేట అవతలకి వెళ్ళిపోయింది. సూపర్. వాడు ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటే నత్తి వస్తుంది. అది వాడు మంత్రాలు అనర్గళంగా అసలు మామూలు వాడికంటే ఓం గణానాం అది అవుతుండదు. పోయింది అది. ఎందుకు పోయింది? ఫీర్ వెళ్ళిపోయింది. శారీరక పరంగా ఉన్నది ఎంతో కొంత ఉంది, అది సెట్ అయిపోయింది. కొంచెం మంచి ఆహారం తిని కొంచెం యోగా చేస్తే నరాల్లో ఒక చిన్న పట్టుత్వం వచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఓబుల్ అంటారు. కృష్ణమూర్తి యూస్ టు సే నౌ ఐ యామ్ 80 సో నౌ ఐ సీ మై లెగ్స్ ఓబ్లింగ్ అన్నాడు. అంటే మెల్లగా తన ప్రమేయం లేకుండా కాళ్ళు కదులుతాయి. ఒక ముసలిగా ఎంత చేయి ఇట్లా జాపామనుకో వేళ్ళు చేతులు కదులుతూ ఉంటాయి. అదే శరీరపరంగా వచ్చింది. అది దానివల్ల బాధపడేది ఏమీ లేదు. ఒక టైంలో కృష్ణ గారిని ఒక 5-6 మంది పట్టుకొని తీసుకెళ్లారు. దట్స్ క్వైట్ న్యాచురల్. వెళ్ళిపోతుంది కుప్ప అంతా. ఇది లేదు. ఇది శరీరపరంగా ఉండే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మనసు పరంగా ఉండేవి, మనసు పరంగా చాలా ఉంటాయి. భయాలు ఉండొచ్చు. అది క్యాస్ట్ గురించి ఉంటుంది. కాదు తర్వాత క్యాస్ట్ తర్వాత మనసు కాదు. మనసు పరంగా ఉండేది నాకు తెలివి తక్కువ, నాకు బుద్ధి తక్కువ, నాకు గుర్తుండదు, నాకు జ్ఞానం లేదు, నాకు మంద బుద్ధి, నాకు మతి మరుపు ఉండడం తప్పు కాదు. ఉందని బాధపడితేనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంటే వాళ్ళకి మా ఫ్రెండ్కి బాగా గుర్తుంటుంది, నాకు గుర్తుండదు అని వాడు చదువు మీద ఫోకస్ తీసేసి దీని మీద పెట్టాడు. ఇట్లా ఇది ఒక జాడ్యం లాగా పట్టుకుంటుంది. మనసుకు సంబంధించిందంటే అవి కనిపించవు కానీ ఉంటది భావన. రెండోది సోషల్ స్టేటస్ సంబంధించిన ఇన్ఫీరియారిటీ ఉంటది. మాది తక్కువ కులము, వాళ్ళది ఎక్కువ కులము, తక్కువ డబ్బు ఉంది. ఇది సోషల్ ఎకనామికల్ స్టేటస్ సంబంధించి మాకు తక్కువ డబ్బు ఉంది, మా అన్న కంటే నాకు తక్కువ ఆస్తుంది. అందుకని ఎప్పుడు అతను ఎదురుపడ్డా లోపల ఒక రకమైన అతను చాలా పెద్దగా ఉన్నట్టు, అతను చిన్నగా ఉన్నట్టు ఒక భావన కలుగుతుంది. ఇన్ఫీరియారిటీ అంటే నువ్వు ఇంతే ఉన్నావు కానీ ఎదురుగా ఒక వ్యక్తి రాగానే చిన్నగా అయినట్టు అనిపిస్తుంది. చిన్నపిల్లలకు ఉండదు. సమాజం పరిచయం అయిన తర్వాత వేరే వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళేమిటి, నువ్వేమిటి, వాళ్ళ శరీరం కొలత ఏమిటి, నీ కొలత ఏమిటి, సమాజంలో దేనికి వాల్యూ ఉంది, దేనికి వాల్యూ లేదని ఎప్పుడైతే బేరీజు వేసుకోవడం స్టార్ట్ అయిందో అప్పుడే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చొరబడుతుంది. దాంతోపాటు ఆధ్యాత్మిక పరమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. నాకు జన్మలో జ్ఞానోదయం కాదు, ఇట్లా అంటే ఇంకా నాకు ఎప్పటికీ రాదు అంటే నీకు నువ్వే ఒక అడ్డు కూడా. అంటే ప్రయత్నం చేయరా, ప్రయత్నం చేయకుండా నాకు రాదంటే ఎట్లా? సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాటి నుండి బయటపడేది ఎలా? నిన్ను నువ్వు అంగీకరించుకోవడంతో మొదలు. ఇప్పుడు నీకు శరీరం ఇలా ఉంది, ప్రకృతి ధర్మం, ఇది ఇలా ఉండడం తప్పు కాదు. అందం అంటే వేరే వాళ్ళ ద్వారా పోల్చుకోవడం వల్ల వచ్చింది కాదు. నువ్వు ఎలా ఉన్నావో దాన్ని సద్వినియోగం చేసుకోవడం, దాన్ని అంగీకరించడం. అలా కూడా అందం ఉంది కానీ అది అందం అంటేనే మనకు నచ్చట్లే. వేరే దాంతో పోల్చుకోకపోవడం వల్ల నువ్వు గుర్తించేది ఏదైనా. ఉమ్మెత్త పువ్వు అందంగానే ఉంది, గులాబీ అందంగానే ఉంది, ఒక నదిలో ఒక చిన్న బురద గుంటలో బయటకు వచ్చే కలువ అందంగా ఉంది, తామర అందంగా ఉంది, పంది కూడా అందంగానే ఉంది. పంది పిల్ల దగ్గరికి పోయాను, నువ్వు బాలేవని పంది వచ్చి ఒక పై ఒక్క కొడుతుంది, దానికి అది అందంగా ఉంది. అది అనుకుంటుంది ఎందుకైతే తెల్లగా ఉందరు గలీజ్గా అనుకుంటుంది. ఇప్పుడు అంతెందుకు విదేశాల్లో తెల్లగా ఉంటే హీరోయిన్, మన దగ్గర చామన ఛాయగా ఉంటే హీరోయిన్, చైనా పోతే పుట్టుకుంటే హీరోయిన్, కొరియాలో అమ్మాయి అబ్బాయి ఒకలా ఉంటే హీరోయిన్. అసలు ఎవరు నువ్వు ఫేస్ చూస్తే అమ్మాయి హీరోయినో హీరోయిన్ తెలియకూడదు. వాళ్ళందరూ సర్జరీలు చేసుకుని మరీ అట్లా తయారవుతున్నారు. అదే నువ్వు ఆఫ్రికన్ కంట్రీస్లో నల్లగా ఉంటేనే హీరో. హ్యాలీ బెర్రీ బ్లాక్ బ్యూటీ. తర్వాత అతని పేరు ఏదో ఉంటుంది, అతను చాలా డెన్జిల్ వాషింగ్టన్ నల్లజాతీయుడు. ఎంత అద్భుతంగా. బరాక్ ఒబామా నల్లజాతీయుడు, బిలాంగ్ టు కేనియా. సో వాళ్ళందరూ ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను తక్కువ వాడిని అన్న ధారణ వదిలేసిన మరుక్షణమే నీ మైండ్ సరిగ్గా పనిచేస్తుంది, నీ శరీరం సరిగ్గా పనిచేస్తుంది, రెండు ట్యూన్ అయి ఉంటాయి. యాక్సెప్టెన్స్ ఇస్ ద కీ. ఇప్పుడు ఎవరన్నా నువ్వు పొట్టిగున్నావు అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాడు లోపల చచ్చిపోతాడు. ఇట్లా అదే పొట్టిగున్నావు అంటే అవును పొట్టిగున్నాను ఇంకా ఏంటి అని నువ్వు ముందుకెళ్ళు, నెక్స్ట్ అన్నాడు వాడు. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావు, అవునరా నాకు గుర్తుండదు మరోసారి చెప్పు అన్న, అయిపోయా, యు ఆర్ ఫ్రీ. ఒక్క డైలాగ్తో అంటే నువ్వు ఇంతసేపు
ఒక డైరెక్షన్ లో వెళ్తున్నావు, ఆ డైరెక్షన్ కొంచెం దిశ మారిస్తే అన్ని కాంప్లెక్స్ నుంచి బయటపడవచ్చు. ఓకే. సో అంత మాత్రం చేత నీకు గొప్ప జ్ఞానం వస్తుందని కాదు, నా జ్ఞానం లేదని గుర్తిస్తే సరిపోతుంది. మరి ఆ యాక్సెప్టెన్స్ ఏదైతుందో అంత సులువుగా రాదు కదా పప్ప. సులువుగా రాకుండా ఉండటానికి కారణం కూడా ఆ వ్యక్తే. ఇది సులువు కాదు అనుకుంటున్నాడు. ఓకే. మరి నిజంగా సులువేనా అది? మానసికమైనవి ఏవైనా క్షణకాలంలో జరిగిపోతాయి. నువ్వు అనుకుంటే ఈ క్షణం ఆనందంగా మారిపోవచ్చు, లేదా అనుకుంటే ఈ క్షణమే నువ్వు ప్రపంచంలో ఉన్న బాధనంతా నీలోకి ఆహ్వానించుకొని దిక్కుమాలిన జీవితాన్ని గడపచ్చు. అందుకే సడన్ ఎన్లైటన్మెంట్ అంటారు జెన్ పరిభాషలో. అంటే ఎన్లైటన్మెంట్ యాజ్ ఫార్ యాజ్ ద మైండ్ ఈస్ కన్సర్న్ ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ మూమెంట్. ఈ క్షణం నేను ఎంతో బాధలో ఉన్నాను, ఒక వ్యక్తి 6 నెలలుగా బాధలో ఉన్నాడు, ఎందుకు కోర్టు కేసు ఉంది, ఎప్పుడే మెసేజ్ వచ్చింది కేసులో గెలిచావని, వెళ్ళిపోయింది బాధ. నిజంగా బాధ 6 నెలల నుంచి ఉంది, గెలిచినా కూడా బాధ ఉంటుంది కదండి, అట్లా ఎందుకు ఉంటుంది? లేదుగా. అంటే ఎవరు దాన్ని ఆపుతున్నారు? అతనే ఆపుతున్నాడు. ఎవరో పేషెంట్ వెళ్ళాడు, ఏదో పెద్ద ప్రాబ్లం ఉందనుకొని డాక్టర్ వెయిట్ చేయన్నారు, ఆ గంట సేపు అంతులేని ఒత్తిడి బాధ అనుభవించాడు, ఏమైపోతుందో. డాక్టర్ వచ్చి ఏం లేదమ్మా అంత నార్మల్. మరి ఆ ఎక్స్రేలో ఏదో నల్లగా పడ్డది కదండి, అంటే నీ షర్ట్లో రాయి వేసుకున్నావు, ఆ రాయితో సహా పడ్డది, ఆ షర్ట్లో ఉన్న రాయి నీ కడుపులో లేదు అన్నాడు. దాంతో పోయింది. అయ్యో అంతేనా? అదే డాక్టర్ వచ్చి అయిపోయింది నీ పని పుష్ అన్నాడు అనుకో, అక్కడే చచ్చిపోతాడు. అది అక్కడ బాడీ లోపల సంథింగ్ హోల్ పడింది, అంతే. 5 lakhs అయితే అంటే కథం, అంతే కథం. నేను అంటున్నది ఎప్పుడన్నా ఏదైనా సడన్ గా జరిగితే చిన్న బెదురు లేకపోతే చిన్న, అది స్వాభావికం, అందులో ఏం ప్రాబ్లం లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఈ జీవితంలో అస్సలు ఉండకూడని కాంప్లెక్స్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మరి అలాగే ఉండాల్సిన కాంప్లెక్స్ ఏ కాంప్లెక్స్ ఉండొద్దు. నీకు ఏది సాధ్యం అది చెయ్యి. సాధ్యం కానీ నాకు సాధ్యం కాదండి అని చెప్పు. అవసరమైతే నాకు సాధ్యం కాదు ఈరోజు, కానీ రేపటి నుంచి ట్రై చేస్తాను అని చెప్పు. ట్రై చేస్తూ రాలేదనుకో, ఎందుకో ట్రై చేసినా రావట్లేదు, నేను సరైన దిశగా చేస్తున్నా లేదా తెలుసుకుంటానని చెప్పు. ఎంత ట్రై చేసినా రాకపోతే ఈ సబ్జెక్ట్ నాకు సరిపోదేమో, నేను ఇంకేదైనా చూసుకుంటా అని చెప్పు. తెలుసుకుని బయటపడాలి తప్ప దాని దగ్గర స్ట్రక్ అవ్వద్దు. అంతే. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే మనకు ఆత్మన్యూనంద అంటున్నారు, కానీ వేరే దాంతో పోల్చుకోవడం వల్ల నువ్వు తక్కువగా నిన్ను నువ్వు భావించుకోవడం. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరూ సమానం ప్రకృతిలో. అందరికీ సమానంగా ఆకలి అవుతుంది, సమానంగా నిద్ర వస్తుంది, అందరికీ సమానంగా ప్రశాంతత ఉంది, హాయి ఉంది, సుఖం ఉంది. దాన్ని దూరం చేసుకునే ఆలోచన విధానం ఏదైనా అంత మంచిది కాదు. డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జన్మతః డబ్బున్న కుటుంబంలో పుడితే డబ్బు ఉంటుంది, నువ్వు డబ్బు సృష్టించు. దానివల్ల అర్థం ఏంటి? నువ్వు పాజిటివ్గా తీసుకుంటే, అరే డబ్బు లేని కుటుంబంలో జన్మించిన కారణంగా నేను కొంత డబ్బు సృష్టించిన మా మొత్తం కుటుంబంలో నాకు గౌరవం ఉంటుంది. అది కూడా కరెక్ట్. బీ పాజిటివ్. ఇప్పుడు మా మొత్తం వంశంలో ఎవరు పుస్తకాలు రాయలేదు, ఇప్పుడు నేను రాస్తే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా రాయాలనుకుంటే ఐ విల్ టేక్ హిమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. ఛాలెంజ్ అనుకుంటే అతని కంటే ఎక్కువ రాస్తా అనుకోవచ్చు. కానీ అతను రాశాడు మేము రాయలేకపోయామని బాధపడ్డం ఎందుకు? అది అబ్సల్యూట్లీ మీనింగ్లెస్. అందుకని నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సిటీకి వచ్చిన తర్వాత వచ్చింది, విపరీతంగా వచ్చింది. నేను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లోకి వెళ్ళిన మరుక్షణమే పోల్చుకోవడం స్టార్ట్ చేస్తుంటే, వాడు అది ఎత్తున్నాడు, వాడు బాగున్నాడు. నేను ఒకసారి మన ఒక కాలేజ్ ఉంటుంది బంజారా హిల్స్లో, అది ముస్లిం యూనివర్సిటీ కైండ్ ఆఫ్. అసలు పిల్లలు ఎట్లున్నారంటే అసలు అప్సరసలు, తర్వాత గ్రీకు శిల్పాల్లాగా ఉన్నారు వాళ్ళు. అట్లా మంచి డ్రెస్ చేసుకొని, ఒక్కొక్కడు 6 feet 5.5 feet, చక్కటి శరీర సౌష్ఠవాలు, 6 ప్యాక్లు. నేను ఆ కాలేజ్ క్యాంపస్లోకి వెళ్ళి ఒక పోస్టర్ అతికెళ్ళి నాకు ఎవరో ఒక పని అప్పు చెప్పారు. ఆ పని చేస్తే నాకు 300 వస్తుంది. ఐ హ్యావ్ టు గో టు డిఫరెంట్ యూనివర్సిటీస్ టు స్టిక్ దట్ పోస్టర్. నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి వాళ్ళని చూడగానే నా అడుగులు పడతలేదు. అసలు నేను బాలేను నా మైండ్ చెప్తుంది. ఒక స్టార్ హోటల్లోకి ఎంటర్ అవ్వాలంటే నా మైండ్ ఒప్పుకోవట్లే ఆ రోజుల్లో. ఇది పెద్దోళ్ళు ఉండేది, డబ్బు ఉన్నోళ్ళు, కారు ఉంటేనే రావాలి. కాఫీ తాగాలన్న ఆసక్తి ఉంటే స్టార్ హోటల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు పంచే ఉంది, పోదాంపా. ఇప్పుడు స్టార్ హోటల్ ఏంది దానమ్మ, ఏ హోటల్ ఏందో పోతా, నేను దానికి తగ్గ కమ్యూనికేషన్. అంటే ఏం కావాలి డాడీ నీకు అంటే, నా పంచ చూసి రానిస్తలేవా నా కొడగా, నువ్వు చాలా బాగా జరుగు, ఎవడరా మీ మేనేజర్ తీసుకురాపో అని మాట్లాడతా నేను. ఇప్పుడు అదంతా వచ్చింది. రాని చూస్తారు అంటే మనిషిని. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా, రియల్ గా జరిగింది ఇది. నాకు తెలిసిన ఒక ఆయన వాళ్ళ అంకుల్ పెద్ద వ్యవసాయదారుడు. ఎలా ఉంటాడు తెలుసా,
విలన్ లాగా ఉంటాడు. మ్మ్. తెల్ల లాల్చి వేసుకొని తెల్ల పంచి, దానికి ఒక ఎర్రంచు, ఓకే. నోట్ల చుట్ట, ఆ, అదే ఆయన ఆయన యొక్క జెస్చర్. ఓకే. ఓసారి ఇక్కడ చార్మినార్ దగ్గర మ్మ్. ఈ ఆటోమొబైల్ పార్ట్స్ దొరికేది, మ్మ్. ఆ షాప్కి పోయాడంట. ఓకే. అక్కడికి వెళ్తే ఇప్పుడు ట్రాక్టర్ గిట్టర్ వాళ్ళు వాడతారు కదా, అవును. అది హోల్సేల్ అండ్ రిటైల్. అవును. వెళ్ళిన తర్వాత ఆ షాప్ వాళ్ళు ఏం చేశారంట, మ్మ్. ఓ పెద్ద ఆయన ఉండు, మ్మ్. ఆయనను చూసి ఎందుకంటే ఆయన పాపం పంచ కట్టుకున్నాడు. మంచిగా. అలాగే నాయన, అలాగే బాబు, ఓకే. నేను మళ్ళీ ఊరు వెళ్ళాలి నాయన, ఆ, ఓకే. నేను పోవాలి, జర చూడమ్మన్నది. ఆయనను చూసావా? తర్వాత నెక్స్ట్ వచ్చి కస్టమర్స్ వస్తారు కదా, మంచి బట్టలు వేసుకొని కార్లు దిగిన వాళ్ళు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఈయన బాబు, నా తర్వాత వచ్చిన వాళ్ళని తీసుకున్నావమ్మా, జర నన్ను పంపిరాదు ఆయన అని ఆయన అంటున్నాడు. ఏ పెద్ద ఆయన, ఏంది, ఏం కావాలి నీకు అంటే, ఇట్లా ఈ పార్ట్ కావాలి, చాలా పైసలు అవుతాయి, చాలా పైసలు అవుతాయి దానికి, ఓకే. మీ సార్ ఎవరు వాళ్ళకి చెప్పు, తర్వాత ఎవరన్నా వేరే వాళ్ళని ఎంట పెట్టుకుని రా అని అంటున్నాను. ఆయన పొద్దున 11 నుంచి సాయంత్రం 4 వరకు వెయిట్ చేశాడు. వెయిట్ చేసిన తర్వాత, పెద్దయినా నీకే చెప్పేది, ఇది చాలా కాస్ట్లీ షాప్ ఇది. అప్పుడు ఆయన లేచి అన్నాడంట, ఈ షాప్ ఎంత అన్నాడు. ఇది కదా సూపర్ అసలు. అంటే అబ్బా అంటే ఎంత అంటే కొంటావా అంటే, ఎంత ఇది షాప్ అంతా అంటే, అతను చెప్పాడంట మొత్తం సామాన్యంగా 2-3 కోట్లు అవుతుంది. నేను 4 కోట్లు ఇస్తాను. ఫోన్ చేసి, అరే చెక్ బుక్ దేరా, ఈ నా కొడుకు ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు అంటే, కార్ వేసుకొని ఎమ్మెల్యే అందరు వచ్చారంట సాయంత్రం. ఈ షాపు వీడు అమ్మితేనే పోయేది నేను, కరెక్ట్, లేకపోతే ఈ నుంచి కదిలేదిలే. ఏం బిక్కుంటావో పీక్కొత్తామి నువ్వు, నా కొడక పొద్దున 11కి వస్తే నీ దగ్గర పైసలు ఉంటేనే వస్తాం రా, లేకపోతే ధర చెప్పి పంపించాలా, ఇన్సల్ట్ చేస్తావా నువ్వు. మళ్ళీ వచ్చి 4 గంటల తర్వాత కూడా వెయిట్ చేసిండు పెద్ద ఆయన అనేది లే, చులకన చేసుకుంటా మాట్లాడుతున్నావు, జోబులు చేతులు పెట్టుకుని అటు ఇటు పోకుండా, వీడెవడో వేస్ట్ ఫెలో, ఒక ఎవడొచ్చినా నువ్వు రెస్పెక్ట్ ఇయ్యి అన్న తర్వాత, అయ్యో నాకు తెలియదు సార్, తెలియదు కాదు, మీ అయ్యేవాడు ఇప్పుడు విలువు 2 కోట్లు కాదు 3 కోట్లైనా ఈ షాపు నాది ఇవాళ నుంచి, నేను పోను ఏ నుంచి. ఆ తర్వాత ఎమ్మెల్యే వాటితో క్షమాపణ చెప్పించి, అడ్రస్ ఇస్తా, పొలం కాడికి సామాను పంపి, పై వలిగిపోతుంది రేపు మొద్దున కల రాకపోతే, ఎందుకంటే నేను ఇంతకాలం వెయిట్ చేసిన కదా, నేను రాను, నాకు రేపు రాకపోతే ఎల్లుండి వచ్చి నీ సంగతి చెప్తాను. అర్థమైందా? నా పంచ చూసి నేను ఎవడో అనామకుడు అనుకున్నావేమో, అనామకుండే కానీ ఇప్పుడు నీలాంటి విధవల దగ్గర ఇట్లా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది నేను. అప్పుడు ఇట్లాంటివి జరిగినాయి సంఘటనలు. ఇట్లాంటివి విన్న తర్వాత నాకు ఒక ఓహో, ఇప్పుడు ఎవరన్నా ఆ తర్వాత మెల్లగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను బిగ్ బజార్లో బొమ్మలు వేస్తూ మెల్లగా నేను దాన్ని పోగొట్టుకున్నాను. ఎవరైనా అందంగా వస్తే ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తారా, ఎంత చక్కగా ఉన్నాడు, నన్ను నేను కించపరుచుకోను. ఒక దాన్ని అభినందించడానికి నిన్ను నువ్వు ఎందుకు ఇన్సల్ట్ చేసుకోవాలి, నాట్ నెసెసరీ. ఇప్పుడు ఎవరైనా చక్కగా బొమ్మలు వేస్తున్నారు, ఒకప్పుడు నేను వేయలేకపోతుంది, ఇప్పుడు అరే ఎంత బాగా వేస్తున్నాడు. ఇప్పుడు రాహుల్ వెల్లెలా ఉన్నాడు, బ్యూటిఫుల్ సింగర్, లేకపోతే గంగా శశిధర్ నుండి చక్కగా వయలిన్ వాయిస్తుంది, నేను వాళ్ళ కాళ్ళకు మొక్కుతా నేను, ఎవరు లేకపోతే. ఎందుకంటే అందరు ఉంటే ఏమంటారంటే, పెద్దోళ్ళు చిన్నోళ్ళ కాళ్ళు మొక్కితే ఆయుక్షణం అంటారు. ఇలాంటి దిక్కుమాలిన జీవితం 1000 ఏళ్ళు బతికేదానికంటే సరైన విషయాలు సరిగ్గా తెలుసుకొని తక్కువ కాలం బతికినా ఏమీ కాదు, ఎంతకాలం బతికామనే కాదు, ఎంత కాంతిలో బతికామనేది ముఖ్యం. సో అట్లాంటి వాళ్ళు కనిపించినప్పుడు నేను మొక్కుతా, లాల్గుడి జీరాన్ని మొక్కుతా, ఆయన ఎక్కడున్నా సరే, ఆయన జ్ఞానాన్ని నేను చెప్పాను, ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిలో ఉన్న వైలిన్కి నేను మొక్కుతున్నా, అమ్మాయికి కాదు. నేను వయసుని లెక్కలోకి తీసుకోవట్లే, మీరు వయసునే చూస్తున్నారు. అందుకని ఇది చాలా 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 ఇంపార్టెంట్. మొక్కేది ఆ జ్ఞానానికి. ఒకవేళ తక్కువ వయసు అయినా కూడా, ఒకవేళ మొక్కినా కూడా, ఇప్పుడు ఎవరైనా నా కాళ్ళు మొక్కారనుకో, నా కాళ్ళు మొక్కుతున్నారు అనుకుంటే అది స్టూపిడిటీ. నేను చెప్పిన ఒక అంశము అది నచ్చి ఆ అంశం చెప్పిన వ్యక్తికి మొక్కినట్టు కనిపిస్తుంది, ఆ అంశానికే మొక్కుతున్నాడు వాడు, నాకు కాదు. నాకు అనుకుంటే అహంకారం వచ్చే. అట్లా లైఫ్లో ఒక సరళతను తీసుకొని మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇట్లా బిగ్ బజార్లో బొమ్మలు వేయడానికి నేను తీసుకున్న డిసిషన్ 2005, 6, 7, 8 అంతకుముందు కూడా. సో కంటిన్యూస్గా ఆన్ అండ్ ఆఫ్ ఒక 7 years నేను నా బేసిక్ వెల్బీయింగ్ మీద దృష్టి పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే నిరంతరం భయంలో, ఈ ఆత్మన్యూనతలో, నన్ను నేను తక్కువ అనుకోవడంలో ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ శరీరం నాకుంది,
దీన్ని ఉపయోగించి ఏం చేయాలో ఆలోచించాలి తప్ప నేను పెద్దగా లేను. ఇప్పుడు ఒకవేళ ఆలోచించడం వస్తుందా అంటే ఎక్కువ ఎవరు ఎంత ఎక్కువ ఆలోచిస్తే కాంపిటీషన్ పెట్టుకోవచ్చు, కానీ అది ఎంత ఆలోచించినా రాదు కదా. చార్లీ చాప్లిన్ ఉన్నాడు, షార్ట్గా ఉంటాడు, ప్రపంచంలో అలాంటి కమెడీనే లేడు. ఇనిషియల్ డేస్లో వాళ్ళ అమ్మ ఎక్కడో డ్యాన్స్ చేస్తుంటే అతను ఎక్కడో దూరం కూర్చొని, ఇన్సల్ట్ చేయబడ్డ కుటుంబం అది, అతను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. తనొక్కడే మ్యూజిక్, తనే ఎడిటింగ్, తనే స్క్రిప్ట్, తనే యాక్టింగ్, ఒక కంపెనీ పెట్టాడు. ఆ రోజుల్లో చార్లీ చాప్లిన్ యొక్క వీక్లీ రెమ్యునరేషన్ $2,00,000. ఈ రోజు $2,00,000 మనకు యూట్యూబ్ అంతా చేస్తే కూడా ఇట్లా పీనట్స్ లాగా వస్తుంది. $2,00,000 అంటే ప్రపంచం అతనికి అట్లా శరణాగతి అయ్యింది. ఇతని లాగా ఎవరూ చేయలేరు. ఆ టైంలో ఉన్నారు, బస్టర్ కేట్ ఉన్నాడు, లేకపోతే లారీ అండ్ హ్యార్డీ ఉన్నారు, అట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకుండే మార్కెట్ వాళ్ళకుంది. బట్ చార్లీ చాప్లిన్ అవుట్ షైన్. ఎందుకు? అతనిలో ఉన్న ఆ షార్ట్ బాడీని అతను ఒక ఎసెట్గా ఉపయోగించుకున్నాడు. మహాత్మా గాంధీ అందంగా లేడు, కేసీఆర్ అందంగా లేడు, వాళ్ళు ఎప్పుడు ఎవరితో పోల్చుకోలే. నేను చెప్పేది వాళ్ళని అంగీకరించడంతోనే. ఉదాహరణకు కేసీఆర్ ముక్కుని ఎవరు అన్నారు, కేసీఆర్ ఎంత స్పోర్టివ్గా, ఏదో నా ముక్కు గురించి నీకు ఎందుకా ఉన్నది నాకు అయితే ఏందనా అని చెప్పాడు ఆయన. నీ ప్రాబ్లం ఏందా, నా ముక్కు నాకు అతుక్కున్నది నీకు ఎందుకు అని అట్లా చెప్పాడు. అంటే నీకెందుకు అట్లా కాకుండా అమ్మో నా ముక్కు లా ఉందనుకో. కేసీఆర్లో ఉండే, ఎందుకంటే ఈ మానసిక రుగ్మత పట్టుకుంటే పెద్ద పెద్ద వ్యక్తుల్ని తొక్కేస్తుంది. నిద్ర రానియదు, నీకు మనశ్శాంతి ఉండదు, నడిస్తే నడవలేవు, తింటుంటే తినలేవు. అనుకుంటున్నట్టు లోపాలు కాదు, నువ్వు ఎలా ఉన్నా ఈ ప్రకృతి ఎలా పుట్టించాలో అట్లా నీకు ఆ శరీరాన్ని ఇచ్చింది. ఇప్పుడు నువ్వు తయారు చేసుకోవాల్సిన సరైన మానసిక అవగాహన పెంచుకోవాలి. ఆ పెంచుకోవడంతో శరీరం అంగీకరించబడుతుంది, నీ పరిసరాలు అంగీకరించబడతాయి, నీ చుట్టూ ఉన్న వాతావరణం, నీ చుట్టూ ఉన్న వ్యక్తులు అంతా బ్లెస్సింగ్ లాగా కనిపిస్తుంది. లేకపోతే అంత విషప్రాయంగా, అంత తప్పుగాను, నేను ఏదో బ్యాడ్ సిచ్యువేషన్ మన దృష్టిలో అంటే మన మైండ్ లో ఉంది కదా. అంతే కదా. ఏదైనా ఒక రాంగ్ సిచ్యువేషన్ ని నువ్వు సరిగ్గా, ఇప్పుడు మనం పార్క్ ని చేసుకున్నావు అట్లా, నిజానికి ఈ పార్క్ వేస్ట్, ఎవడు పట్టించుకోవట్లే, నువ్వు పట్టించుకో. చూడు, 1 రోజు 2 రోజులు కాదు, 1.5 years మనం మోటార్ గిటర్ పెట్టి ఇది మన పార్కే అన్నట్టు సమాజంలోనే. అలాగని మనం అరగంటగా లేము. ఇప్పుడు ఈ పార్క్ లో ఉన్న మొక్కలు ఎవరన్నా పీకినా కూడా ఎప్పుడు మనం బాధపడము. ఎందుకు బాధపడడానికి కాదు, ఇదంతా చేసింది ఎడ్యుకేట్ చేయడానికి. ఎవరైనా మొక్కితే వద్దా నాన్న పెంచొద్దు, పెరుగు పీకొద్దు అని చెప్పు, వీళ్ళతో ఒక మొక్క నాటని చెప్పు. అయినా పీకాడు కదా, వదిలేయి, వాడు తెలుసుకుంటాడు ఏదో ఒక రోజు అట్లా. సో అది. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నీకుందా? నాకు కొంచెం అందరిలో మాట్లాడడానికి అనిపిస్తుంది, అంతకుమించి ఇంకా నాకు దేని గురించి లేదు. అంటే మనం సమాజంలోకి వెళితే తప్ప కొన్ని తెలియవు. మనం ఇంట్లో కూర్చుంటే ఏ కాంప్లెక్స్ లేవు. ఎవడన్నా బలవంతుడు వస్తే నాకు బలం లేదని, పడుకుంటుంటే నేను పొట్టుకున్నానని అప్పుడు వస్తుంది. అందుకని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్టు ఈ ప్రపంచంలో ఎవడైతే ఏ పని చేయలేదో వాడికి ఏ తప్పు చేసే అవకాశం లేదు. పని చేసేవాడికే తప్పులు తెలుస్తాయి, బాధలు వస్తాయి. ఈత కొట్టేవాడే మునిగిపోతాడు, గట్టు మీద ఉన్నవాడికి ఎందుకు మునక, సమస్య లేదు. అందుకని ఖచ్చితంగా ఈ జీవితంలో మూల కూర్చోకుండా నీకున్న పరిధిలో నువ్వు ఎంత వ్యాప్తి చెందగలవో అంత వ్యాప్తి చెందడానికి ప్రయత్నం చేయాలి, ఆరోగ్యకరంగా. ఒక వాళ్ళని తొక్కి కాదు. సినిమాలో డైలాగులు చెప్తారు కదా, చంపి శవాల మీద నడుచుకుంటూ పోయి ఇంత దూరం వచ్చానని. అవసరం లేదు అంటే అట్లా చేసేవాడు అట్లాగే భయపడతాడు. వెళుతురు కదా. సో ఆకాశానికి ఉన్నది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, గడ్డి మొక్కకు ఉండదు. ఓ చిన్న 2 కుక్కలు ఉంటాయి, కుక్క అందంగా ఉంది, ఇంకొక మామూలుగా ఉంది. నేను అందంగా లేనని కుక్క ఎప్పుడు అనుకోదు, ఆ మామ మంచిగా ఉన్న కుక్క మీద కూడా ఉరుకుతుంది పోయి, ఎందుకు వచ్చింది మా వీధిలో కానీ. అవును వస్తుంది అట్లా. మన భోగిగాడు ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా పోల్చుకోవడం వల్లే వస్తుంది అనేది క్లియర్. అందుకే స్టాప్ కంపేరింగ్ అండ్ స్టార్ట్ లెర్నింగ్. ఇది ఒక్కటే జీవితానికి నిజంగా ఉపయోగపడే ఒక అవగాహన. నీకు గొప్ప గొప్ప గ్రంథాలు అక్కర్లేదు. ఈ 2 మాటలు, స్టాప్ కంపేరింగ్, పోల్చుకోవడం ఆపు, స్టార్ట్ లెర్నింగ్, నేర్చుకోవడం మొదలుపెట్టు. ఏది నేర్చుకుంటావు, ఏది నీకు సాధ్యమో. భూమి ఉంటే వ్యవసాయం నేర్చుకో, రంగులు ఉంటే పెయింటింగ్ నేర్చుకో, ఎక్కడైనా నేర్చుకునేది పాట, అన్ని చోట్ల పాడుకో.
ఏది నేర్చుకోవాలని లేదు. ఇంట్లో ఉన్న పనులే మంచిగా చేయి, మంచిగా అంట్లు గడుగు, మంచిగా గిన్నెలు గడుగు, మంచిగా కిచెన్ కట్ట గడుగు, మంచిగా స్నానం చేయి, మంచిగా బట్టలు ఉతుక్కో, మంచిగా ఆరిన తర్వాత మడత పెట్టు, వచ్చిన వాళ్ళతో మంచిగా ఉండి అదన్నా చెయ్యి. సరే ఇలా గొప్ప పనులు చేయాలనుకుంటే ఉన్న పనులు గొప్పగా చెయ్యి. ఓకే. ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే ఉన్నావు అన్నట్టు బతికితే తప్ప జీవిత రహస్యం బోధపడదు. జెన్లో చెప్తారు, యు లివ్ హియర్ యాజ్ ఇఫ్ యు ఆర్ అలోన్. ఇక్కడ ఎవ్వరూ లేరు. ఉన్న 5-6 మందిని అనవసరంగా నీ లైఫ్లోకి లాక్కుంటున్నావు. 800 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎందుకు స్థానం లేదు నీలో? కరెక్ట్ కదా. సో సరిగ్గా చూస్తే లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లే. ఇక్కడ గెలుపోవటములు లేవు, ఒక సరదా ప్రవాహం ఉంది, ఒక సహజమైన ఆనందం ఉంది, ఒక గొప్ప సరళత ఉంది. మనం ఆ యొక్క విషయాన్ని క్రాక్ చేయాలి, మనమే చేయాలి. ఎవ్వడు హెల్ప్ చేయడు, ఎవ్వడు ఇది విషయంలో సహాయం దొరకదు. యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. సరేనా? ఓకే, చలో లెట్స్ గో హోమ్.